సాంగత్యం పనికిరాదనే విషయాన్ని కవి ఈ పద్యంలో అద్భుతంగా విపులీకరిస్తున్నాడు. ఉరు బలశాలినంచు తను నొల్లని అన్య పతివ్రతాంగన సురతము గోరునేని కడసుమ్మది భూతికి ప్రాణహానియౌ శరములు కూల రాఘవునిచే దశకంఠుడు దృంగిపోవడే ఎరుగక సీత కాశపడి ఇష్టుల భృత్యుల గూడి భాస్కరా. భాస్కరా, గొప్ప బలవంతుడనని అహంకరిస్తూ ఎవడైనా తనను ఇష్టపడని పతివ్రతలైన అన్య స్త్రీల రతి సుఖాన్ని గనక కోరుకున్నట్లయితే అది అతని ఐశ్వర్యానికి చివరి దశ అవుతుంది. అంతేకాదు, ప్రాణము కూడా పోయేటువంటి పరిస్థితి సంభవిస్తుంది. రావణుడు సీతాదేవి పాతివ్రత్య గరిమను గమనించక ఆమెను ఇష్టపడి మిత్ర సేవకులతో సహా శ్రీరాముని చేత శిరస్సులు కూలిపోగా మృతి చెందలేదా? ప్రకృతిబద్ధుడైన జీవుడు పరస్త్రీని చూచి వ్యామోహపడుతుంటాడు. సామాన్యుడే పరాంగనను నిజాంగనగా భావిస్తున్నప్పుడు మహాబలశాలి ఆశకు అంతు ఉంటుందా? స్త్రీలలో పతియే ఏడుగడ అని దృఢవ్రతలైన వాళ్ళు మహాశక్తిమతులు. కుతేచ రేణుకా శక్తి త్రేతాయాం జానకీ తథా ద్వాపరే ద్రౌపదీ శక్తి కలౌ శక్తిర్గృహే గృహే. కృతయుగంలో రేణుక శక్తిమతి, త్రేతాయుగంలో సీతాదేవి శక్తిమతి, ద్వాపర యుగంలో ద్రౌపది శక్తిమతి, కలియుగంలో మాత్రం ఇంటింటా శక్తిమతులే. శ్రీరాముని చరిత్ర కంటే సీతాదేవి చరిత్ర గొప్పది కాబట్టే సీతాయా చరితం మహత్ అన్నాడు వాల్మీకి. ఎంత బలవంతుడైనా సరే పతివ్రతలైన పరస్త్రీల ఋతుగానికి ఆశపడడం అది అతనికి ప్రాణాంతకమవుతుంది. కావున ప్రతివారు పరస్త్రీ వ్యామోహమును విడనాడి పరస్త్రీల పట్ల మాతృభావన కలిగి ఆదర్శంగా జీవించాలి. తరువాతి పద్యంతో మీ ముందుకు వస్తాను.